వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎప్పటి నుంచో అంటున్న మాట, దీన్ని అక్షరాల మనం పాటించాలి కాబట్టి మీకోసం మోస్ట్ క్రెడిబుల్ ఎక్స్పర్ట్స్ తీసుకొస్తోంది సుమన్ టీవీ. అండ్ ఈ యజ్ఞంలో అందరం భాగస్వాములై ఆరోగ్యకరమైన భారతదేశం ప్రపంచాన్ని నిర్మిద్దాం అని చెప్తూ ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ చాలా పేరుగాంచిన సర్జికల్ ఆంకాలజిస్ట్. ఇన్ఫ్యాక్ట్ మన రాష్ట్రంలో తెలంగాణలో బహుశా షీఈ్ ద ఫస్ట్ లేడీ సర్జికల్ ఆంకాలజిస్ట్. అంటే పురుషాధిక్యం ఉండే ఈ రంగంలో కూడా తన పట్టుని సాధించడమే కాకుండా వేలకి వేల సర్జరీస్ చేసి ఎంతో మందిని క్యాన్సర్ బారిన పడిన వారిని వారి ప్రాణాలని కాపాడుతూ వారిని ఆదుకున్నారనమాట. అండ్ సుదీర్ఘమైన 25 ఏళ్ల ప్రస్థానంలో బహుశా ఎన్ని వేల మంది పేషెంట్లను చూసుంటారో లెక్క పెట్టడం చాలా కష్టం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మహిళా సాధికారత కోసం పనిచేస్తూ అలాగే రోటరీ క్లబ్లో క్యాన్సర్కి సంబంధించిన విభాగంలో ప్రధానమైన పాత్ర పోషిస్తూ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ స్క్రీనింగ్ ఫర్ విమెన్ ఈ రంగంలో ఈ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటూ తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. డాక్టర్ గీతా నాగశ్రీ గారు, సర్జికల్ ఆంకాలజిస్ట్, మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు. వెల్కమ్ డాక్టర్ గీతా నాగశ్రీ గారు. వెరీ హ్యాపీ, ఆనర్ టు హ్యావ్ యూ హియర్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. మీరు ఫస్ట్ మహిళా సర్జికల్ ఆంకాలజీలో. అసలు సర్జికల్ ఆంకాలజీ పురుషుల ఫీల్డ్ అని ఎందుకు అయిపోయింది అలాగా అసలు? అంటే యూజువల్గా ఆ రోజుల్లో అంటే కొంచెం మేము ఎంబీబీఎస్ కొంచెం ముందు జనరేషన్లో కూడా ఎక్కువ సర్జికల్ బ్రాంచెస్ ఎక్కువ మేల్ డామినేటెడ్ బ్రాంచెసే ఉండేయండి. మేల్ డామినేటెడ్గా ఉండేది. ఎందుకంటే ఎక్కువ మహిళలు, దాంట్లో ఎక్కువ మహిళలు ఏంటంటే గైనిక్ ఇవే తీసుకునేవాళ్ళు. అది ఏంటంటే తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్లో బాగా అంటే 30% ఉమెన్ ఇది ఉంది. దానివల్ల కూడా సర్జికల్ బ్రాంచెస్లో ఎక్కువ ఉమెన్ వెళ్తున్నారు. ఇప్పుడు బాగా ఉన్నారు ఉమెన్. మెన్ కన్నా కూడా ఉమెన్ ఎక్కువ ఉన్నారు ఇప్పుడు ఈ జనరేషన్, ఇప్పుడు ప్రస్తుతం. బట్ ఆ రోజుల్లో మహిళలు సర్జికల్ ఫీల్డ్లో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. రైట్. అండ్ ఎస్పెషలీ సర్జికల్ ఆంకాలజీ ఇలాంటి బ్రాంచెస్లో చాలా తక్కువ మంది ఉన్నారు. ఏళ్ళతో లెక్క పెట్టుకోవచ్చు. మీరు తీసుకున్నప్పుడు మ్యామ్ మీరు ఏమైనా సవాళ్ళు ఎదుర్కొన్నారా మీ ప్రయాణంలో మొత్తంగా? చాలా అండి, చాలా ఫేస్ చేసాం. ఇట్ ఈస్ నాట్ ఏ పూలబాట ఏం కాదు అది. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఏ బ్రేకింగ్ ఏ గ్లాస్ సీలింగ్ ఓన్లీ. ఎందుకంటే అప్పుడు వరకు ఎందుకంటే మహిళా క్యాన్సర్స్ ఎక్కువ అండి. 50% మహిళా క్యాన్సర్స్ ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ అవనివ్వండి, గైనకలాజికల్ క్యాన్సర్స్ అవనివ్వండి. ఒక మహిళ సమర్థవంతంగా చేస్తుందంటే తన్నే ప్రిఫర్ చేస్తారు. అప్పటి వరకు మేలు ఉన్నారు కాబట్టి అది తట్టుకోవటం కూడా కొంచెం కష్టం. అంటే అది మనమేమీ తప్పని పడటానికి లేదు. బట్ ఇప్పటికి చాలా మంది వస్తున్నారు కాబట్టి టాలరెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇనీషియల్ గా ఎవరైనా ఇనీషియల్ ఫస్ట్ అనే వాళ్ళు ఫేస్ చేసి వచ్చిన వాళ్ళే కదండి. తర్వాత వాళ్ళకి మిగతా వచ్చిన భావితరాల వాళ్ళకి ఈజీ అవుతుంది అప్ప. అయితే ఈ ఆంకాలజీలోకి రావడం అన్నది, సర్జికల్ ఆంకాలజీలో స్పెషలీ మీకేమైనా కాలింగా అండి? అంటే మీరు ఎవరినైనా చూసి బాధపడి నేను కూడా ఒక క్యాన్సర్ కి సంబంధించిన వైద్యానికి కృషి చేయాలనుకున్నారా? అంటే అట్లా కాదండి. నేను పీజీ జిప్మర్ లో చేశానండి. పాండిచేరి జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, జిప్మర్ అని ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్, అందరికి తెలిసిన ఇన్స్టిట్యూట్. అక్కడ చేసినప్పుడు అదేంటంటే అది ఆ రోజుల్లో సూపర్ స్పెషలైజేషన్ ఏం పెద్ద ఉండేది కాదు. స్పెషాలిటీ పీజీకి సంబంధించిన బ్రాంచెస్ ఎక్కువ ఉండేవి. కానీ దాంట్లోనే ఇప్పుడు గైనిక్ ఆంకాలజీ, సర్జికల్ అంటే సర్జికల్ బ్రెస్ట్ ఆంకాలజీ, జిఐ ఆంకాలజీ అని వాళ్ళు చూసేవాళ్ళు. అంటే ఇట్లా సర్జికల్ ఆంకాలజీ అలా ఫీల్డ్స్ ఆ రోజుల్లో ఉండేవి కావాలి కదా. సో ఇప్పుడు వచ్చినాయి. కానీ అప్పుడు ఏంటంటే ఈ పీజీలోనే మేము ఇవన్నీ చూసేవాళ్ళం అనమాట. చూసినప్పుడు అది పైగా అది ఫ్రీ ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూట్. 4 స్టేట్లలో నుంచి వచ్చేవాళ్ళు. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇటు అదే తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, అన్ని చోట్ల నుంచి వచ్చేవాళ్ళు పేషెంట్స్. పాండిచేరి యూనియన్ టెరిటరీ నుంచి. కాబట్టి చాలా కేసెస్ ఉండేవి. అండ్ అది ఛాలెంజింగ్గా ఉండేవి. అంటే ఎక్కువగా పువర్ పేషెంట్స్ కదా. అలా ఎస్పెషలీ సర్వైకల్ క్యాన్సర్లు, అది యంగ్ ఉమెన్, ఆ టోటల్లీ ప్రివెంటబుల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ అనేది ప్యాప్స్మియర్ అనేది చేస్తే ఒక 10 ఏళ్ల పాటు ప్రీ క్యాన్సరస్ స్టేజ్ ఉంటుంది. అలాంటిది మన దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక స్త్రీని కోల్పోతున్నాం ఆ క్యాన్సర్తో. ఆ వస్తాం కూడా 3rd స్టేజ్ 4th స్టేజ్లో వచ్చి వెరీ యంగ్ పీపుల్ అనమాట. అంటే ఫ్యామిలీస్ యంగ్ అనమాట. పిల్లలు 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు అట్లా ఉంటారు వాళ్ళకి పిల్లలు. 30s అండ్ ఎర్లీ 40sలో ఉన్న వాళ్ళు దాని బారిన పడి చనిపోతున్నారు. సో అవన్నీ కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించేది. అందుకని ఐఎమ్ ఇంట్రెస్ట్ ఇన్ ఆంకాలజీ ఫీల్డ్. లేటర్ అప్పుడు ఏంటంటే ఇంకా పెద్ద ఎక్కువ ఆంకాలజీలో సూపర్ స్పెషలైజేషన్ సీట్స్ కూడా అన్ని లేవు.
జస్ట్ వర్క్ చేసి నేను అక్కడ నుంచి చాలా చోట్ల హై వాల్యూమ్ సెంటర్స్ లో చేశానండి ఇనిషియల్ స్టేజెస్ లో. అంటే ఎక్కువ సర్జరీస్ ఉండేవా? హై వాల్యూమ్ సెంటర్స్ లో ఆల్ రీజనల్ క్యాన్సర్, ఫస్ట్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ తిరువనంతపురం ట్రివాండ్రంలో చేశాను. ఎందుకంటే అప్పుడు మా హస్బెండ్ శ్రీ చిత్రాలో చేసేవాళ్ళు, అందుకని పక్కనే ఇన్స్టిట్యూట్ అనమాట ఆర్సిసి ట్రివాండ్రంలో, దాంట్లో చేశాను. తర్వాత ఇక్కడికి వచ్చాక ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో చేశాను, తర్వాత బసవతారకంలో చేశాను, తర్వాత మళ్ళీ కిద్వాయిలో చేశాను. ఇవన్నీ దేశంలో మొత్తం హై వాల్యూమ్ సెంటర్స్లో ఇనీషియల్ డేస్లో చేస్తాం మూలంగా చాలా వరకు అంటే హై వాల్యూమ్ సెంటర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగా వస్తుందండి. రైట్. తర్వాత ఎంసీహెచ్ అన్ని చేసాకంటే అప్పుడు అన్ని సీట్స్ లేవు, బట్ ఐ వాజ్ వర్కింగ్ ఆల్వేస్ ఇన్ సర్జికల్ ఆంకాలజీ ఓన్లీ. ఐఎమ్ ఆల్రెడీ కన్సల్టెంట్. బట్ ఆ తర్వాత డిగ్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని అనుకొని ఇది రాస్తే ఎంట్రన్స్ సీట్ వచ్చింది, మళ్ళీ వెళ్ళి చేసి మళ్ళీ వచ్చాను 3 years. పట్టు వదలని గీతా నాగేశ్వరి గారు, చాలా బాగుందండి మీ ప్రయాణం. చాలా సార్థకంగా, ఐ థింక్ ఫుల్ఫిల్లింగ్ గా ఉంటుంది మీకు. చాలా అండి. అండ్ మోస్ట్ క్రిటికల్ కేసు ఏం సాల్వ్ చేశారు గీత గారు మీరు? బికాస్ ఆబ్వియస్లీ అంటే ప్రతి కేసు క్రిటికల్ అయ్యుండొచ్చు, బట్ ప్రాణాంతకంగా మారిన కేసుని మీరు సాల్వ్ చేసిన ఒక ఉదంతం డాక్టర్ గీతా అంటే నాగేశ్వరి గారు. ఎవ్రీడే చేస్తానే ఉంటామండి అలాంటి. ఎందుకంటే ఆల్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ అందరూ కీమోథెరపీ తీసుకొని, ఇప్పుడు కూడా ఒక పేషెంట్ ఉంది ఛాలెంజింగ్గా లాట్ ఆఫ్ కీమోథెరపీ తీసుకొని తర్వాత సర్జరీ చేసి, ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్, తర్వాత సర్జరీ అయిపోయాక మంచిగా డిశ్చార్జ్ చేసి మళ్ళీ బోన్ మ్యారో సప్రెషన్ ఉంది, అన్ని కీమోథెరపీ ఏజ్ ఉంది, ఏజ్ వలన ఒక్కోసారి బోన్ మ్యారో సప్రెషన్స్ వస్తాయి, మళ్ళీ కౌంట్స్ అన్ని తగ్గిపోయి ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళ అన్ని బయటికి తీసుకురావాలంటే ప్రతి క్షణం కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఎవ్రీథింగ్ కరెక్ట్ చేస్తే తప్ప వాళ్ళు బయటికి రారండి. ప్రతి రోజు కూడా ఛాలెంజింగే మాకు. ఎందుకంటే ఈ పేషెంట్స్ అందరూ ఎస్పెషలీ ఏజ్ ఉంటుంది పేషెంట్స్కి, క్యాన్సర్ పేషెంట్స్కి, బికాజ్ ఓల్డ్ అయిన కొద్ది క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ అదే కాకుండా ఇమ్యూనో సప్రెషన్ అంటే ఆల్రెడీ కీమోథెరపీ తీసుకొని ఉంటారు. కీమోథెరపీ తీసుకున్నప్పుడు కొంతవరకు ఆ కీమోథెరపీ ఎఫెక్ట్ ఇలాగే బోన్ మ్యారో మీద ఇమ్యూనిటీ సిస్టమ్ని డౌన్ చేస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ వీళ్ళకి ఎక్కువ ఉంటాయండి. సో ఇవన్నీ ప్రతి కేసు కూడా ఛాలెంజెస్. ఇప్పుడు సర్జరీ అప్పుడు కూడా మేజర్ సర్జరీస్ ఉంటాయి అనమాట. ఒక్కోసారి చాలా డిసీజ్ ఉంటుంది, ఎస్పెషలీ ఓవేరియన్ క్యాన్సర్ సర్జరీస్ చాలా ఛాలెంజింగ్ అండి. మొత్తం పొట్టంతా పాకిపోయి ఉంటుంది అనమాట. అది ఓపెన్ చేసి ఫస్ట్ అసలు మనం ఏలు కూడా మన చెయ్యి కూడా దూర్చడంత డిసీజ్ ఉంటుంది. అంటే ఏమవుతుంది అంటే డిసీజ్ అంటే బాగా ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటుందా? మొత్తం ట్యూమర్ అంతా మొత్తం స్ప్రెడ్ అయ్యి ఒమెంటమ్ అని పొర ఉంటుందండి. పల్చగా మామూలుగా అందరికీ ఫ్యాట్ పొర ఉంటుంది అనమాట. ఇంటెస్టైన్ నుంచి ఆ పొర ఇట్లా ప్రొటెక్టివ్ పొరలాగా ఉంటుంది అనమాట. దాని మీద ఆ పొరంతా ట్యూమర్ చేరుకొని కేక్ లాగా ఫామ్ అవుతుంది. మొమెంటల్ కేకింగ్ అంటారు. అసలు ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇది చేయగలమా అనే ఇది వస్తుంది. బట్ లోపల వెళ్ళి పెర్సెవరెన్స్ అనమాట. అంతా నెమ్మది జాగ్రత్తగా అన్నీ చేసుకుంటా వెళ్ళి అట్ ద ఎండ్ ఆఫ్ ద సర్జరీ మొత్తం డిసీజ్ తీసేస్తే అది చాలా గ్రాటిఫైయింగ్ ఉంటుందండి. మనకు అసలు ఆనందం డిఫరెంట్. అంటే మీరు లిటరలీ ఉండి చూసుకుంటూ తీసేయాలి. అవును. అంటే ఇదంతా ఓపెన్ సర్జరీ కదండి. అది ఓవరీ ఓపెన్ చేస్తాము. మిగతాయి మినిమల్ ఇన్వేసివ్ చేస్తాము, లాప్రోస్కోపీ, రోబోటిక్ మిగతాయి చేస్తాము. కానీ ఓవరీ క్యాన్సర్స్ ఇవన్నీ ఓపెన్ చేస్తాము. అది చాలా. అయితే మరి ఇలాంటి కేసులు బోర్డు చేసుంటారు. మీ మోస్ట్ అంటే బ్యూటిఫుల్ మెమరీ మీరు కాపాడి వాళ్ళని చాలా బాగుండి ఎప్పటికో అంటే పేషెంట్ వచ్చి కలుస్తూ ఉంటారు కదా, అలాంటి బ్యూటిఫుల్ మెమరీ అంటే ఫస్ట్ టైము హైపెక్ చేసినప్పుడు అండి, ఒక 7 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి క్యాన్సర్. అంటే అమ్మాయికి అప్పుడు కాదు, అది సెకండ్ టైం. ఫస్ట్ టైం యుఎస్ లో షీ వాజ్ వర్కింగ్ ఇన్ యుఎస్, బోస్టన్ లో. అమ్మాయి అక్కడ బోస్టన్ లో మన హార్వర్డ్ వాళ్ళ సెంటర్ ఉంటుందండి, అది డానా ఫాబర్. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడే వాళ్ళు 9 months 1 year లైఫ్ స్పాన్ అనే చెప్పారంట. చెప్పినప్పుడు ఇంకా ఎందుకని అమ్మాయి ఇండియా వచ్చింది. అప్పుడు అంతకన్నా ముందు 10 years, ఇప్పుడు నేను అది చేసుకో 10 years ఎక్కువ అయిందండి, 10 years అయింది. అప్పుడు అతను ఇక్కడ సీనియర్ ఆంకాలజిస్ట్ ఆర్వి రావు గారి దగ్గరికి వెళ్ళింది. తను సర్ చేసి కీమో ఇచ్చి అప్పుడు ఏదో సర్జరీ చేసి అప్పుడు బాగానే ఉంది. 9 years తర్వాత మళ్ళీ సివియర్ రికరెన్స్ మొత్తం వచ్చేసిందండి. వచ్చినప్పుడు అది మళ్ళీ చేసి సూడోమిక్సోమా పెరిటనై అంటారు, అంటే జెల్ లాగా ఫామ్ అవుతుంది. అబ్డామిన్ అంతా ఇలా
బేసిన్ జెల్ ఎత్తిపోయాల్సి వస్తుంది. అలా ఉంటుంది, అబ్డామిన్ అంతా జెల్లీ ఉంటుంది కదా, అలా ఫామ్ అవుతుంది అనమాట. ఓ క్యాన్సర్ వల్ల పెరిటోనియల్ సర్ఫేసెస్ అన్ని. సో అదంతా వాళ్ళకి అబ్డోమెన్ పెరుగుతుందండి సైజు? డిస్టింక్షన్ ఉంటుంది. దాని వలన అంటే ఇంటెస్టైన్ మధ్యలో అంతా ఇరుక్కుపోయి సరిగా తినలేకపోవటం ఇవన్నీ జరుగుతాయి. వీళ్ళందరికీ ఏ సిమ్టమ్స్ తో అసలు క్యాన్సర్ కోసం వెళ్తారు వాళ్ళు టెస్టింగ్ కోసం? అంటే టెస్టింగ్ ఏ సిమ్టమ్స్ అంటే సటిల్, అంటే అందరికీ ఒక సిమ్టమ్స్ ఉండవు. కొంతమందికి కొంచెం తినగానే ఫుల్ గా ఉంటాము, కొంతమందికి అరగకపోవటము, అజీర్ణంగా ఉంటాము, కొంతమందికి అబ్డామినల్ పెయిన్ ఉంటాము, కొంతమందికి మలమూత్ర విసర్జనలో తేడాగా ఉంటాము. ఇవి చూసి డాక్టర్ దగ్గరికి రీసెర్చ్ కోసం వెళ్తే మామూలుగా ఏదైనా చిన్న అల్ట్రాసౌండ్స్ ఏమైనా చేస్తే అప్పుడు బయటపడుతున్నాయి అన్నమాట ఈ సిమ్టమ్స్. చాలా భయానకం. సో అది హైపెక్ అని, దానికి సర్జరీయే కాకుండా మొత్తం తీసేసిన తర్వాత హైపెక్ అని చేయాలి. ఒక మెషిన్ ఉంటుంది, కీమోథెరపీ ఒక 41 degrees హీట్ చేసి లోపల సర్క్యులేట్ చేస్తాం అనమాట. అది చాలా, అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు ఇంత డిసీజ్ చేసి, అంటే యాక్చువల్లీ సర్జరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ మార్బిడ్ సర్జరీ అనమాట. అంటే చాలా సర్జరీకే చాలా రిస్క్ ఉంటుంది సర్జరీ ఇట్ సెల్ఫ్ అంత తీసినప్పుడు. అండ్ దానికి తోడు ఈ కీమోథెరపీ కూడా, ఇంకా టైమ్ ఆఫ్ సర్జరీ కూడా 8 నుంచి 10 గంటలు ఈజీగా పడుతుందండి. ఇది తీస్తాము, ఈ డిసీజ్ నెమ్మదిగా మొత్తం క్లీన్ చేస్తాము, ఆ తర్వాత ఆ మెషిన్ పెడతాము. ఆ మెషిన్ ఆన్ లోపలే కీమోథెరపీ సర్క్యులేషన్ టైమే 90 minutes ఉంటుంది. అది పెడతాము, తీస్తాము, దాన్ని వాష్ ఇస్తాము, ఇవన్నీ కూడా 2-3 hours అక్కడే అయిపోతుంది. సో అంత ప్రొలాంగ్ సర్జరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఛాలెంజింగ్ సర్జరీ. అండ్ దానికి తోడు మళ్ళీ కీమోథెరపీ ఇంట్రాపరేటివ్ పీరియడ్లో ఇస్తాము. ఇవన్నీ కొంచెం రిస్క్ అను, పేషెంట్ జాగ్రత్తగా, ఇంకా పోస్ట్ ఆప్ బాగా జాగ్రత్తగా తీసుకొని పేషెంట్ని బయటికి తీసుకురావాలి. సో అది ఫస్ట్ టైం చేసినప్పుడు అది నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. ఇప్పుడు 10 years అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికన్నా షీ లైక్స్ దట్, అంటే ఎప్పుడైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ నన్ను పిలవండి మేడం అంటే, చాలా సార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినప్పుడు తను టాక్స్ కూడా ఇచ్చిందండి. చాలా వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇప్పుడు వర్క్ చేస్తుంది. అమేజింగ్ అండి. డాక్టర్ గీతా నాగేశ్వరి గారు, అందరికీ ఒక అత్యాస లాంగ్ లైఫ్ ఉండాలని. సో 100 ఏళ్ళు లాంగ్ లైఫ్ ఉండాలంటే మీరు కనుగొన్నది ఏంటి మీ మెడికల్ ప్రాక్టీస్ లో చూస్తున్న పరిస్థితుల్లో? లాంగ్ లైఫ్ ఉండాలంటే ఒకటండి, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాం. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి అని అడుగుతారో, అది యాక్చువల్లీ డైట్కి వస్తే బ్యాలెన్స్డ్ డైట్. అంటే ఇది తినకూడదు అది తినకూడదు అంటాం కన్నా కూడా ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ ఈజ్ గుడ్ అండి. అతిగా తినకుండా కొంచెం ఇది తినకూడదు, ఐస్ క్రీమే తినకూడదు, ఈ స్వీట్సే తినకూడదు, అలా కూడా కాదు, కొంచెం తినొచ్చు, ఎక్కువ తినకూడదు. అది మోడరేషన్. అండ్ ఎక్కువగా పండ్లు కూరగాయలతో కూడిన ఆహారం, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అని మనం చెప్తాం. ఫ్రూట్స్ ఓకేనా అండి? ఈ మధ్యకాలంలో మా ప్రేక్షకులందరూ అడుగుతున్న క్వశ్చన్, సుమన్ టీవీ వ్యూవర్స్, ఫ్రూట్స్ తింటే షుగర్స్ కదా, ఫ్రక్టోస్ కదా, డైరెక్ట్ గా కన్వర్ట్ అయిపోతుంది. అంటే షుగర్స్ అంటే కొన్ని అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొన్ని ఫ్రూట్స్ జాగ్రత్తగా తినాలండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు, కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళు, పొటాషియం కూడా ఉంటాయి కదా ఎక్కువ ఫ్రూట్స్ లో, కొంచెం పొటాషియము, కొంతమంది రీనల్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి పొటాషియం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో అలా ఉన్న వాళ్ళు కొంచెం ఏ ఫ్రూట్ లో ఏది ఉంటుందో కొంచెం చూసుకొని తినాలి. అదర్వైజ్ ఫ్రూట్స్ మంచిదండి తినడానికి. అండ్ కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు మంచిది. అలా నాన్ వెజ్ తినకూడదని కాదు, మోడరేషన్ లో తినొచ్చు. యాక్చువల్లీ మన ఇండియన్ కల్చర్ తీసుకుంటే అది ఫాలో అయితే ఇంకా ఏమీ అవసరం లేదండి. మనం ఏజ్ ఓల్డ్ గ్రాండ్ మాస్ కిచెన్ అంటాం కదా, మళ్ళీ ఆ రోజుల్లోనే ఇంత అద్భుతంగా ఏది మంచిది మనకి ఏది మంచిది కాదు అని, నాన్ వెజ్ ఎవ్రీడే ఉండేది కాదు. నేను అడగబోతున్నాను, ఆ రోజుల్లోనండి సండే నాన్ వెజ్ అని ఉన్నట్టు చెప్పారు. నేను ఐ గ్రూ అప్ వెజిటేరియన్ కంప్లీట్లీ. సో బట్ తినే వాళ్ళని అడిగితే చెప్పేవారు. ఇప్పుడు అంటే ఏదో అందరూ రోజు తింటే అలా అలవాటు అయిపోయింది. కానీ అప్పుడు వారానికి ఒకరోజు, అంటే ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్, వారానికి ఒకరోజు నాన్ వెజ్ తినమనే వాళ్ళు, నాన్ వెజ్ వారానికి ఒకరోజు చేసేవాళ్ళు. మిగతా టైపు మంచి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఆహారం ఉండేది. అండ్ అదర్వైజ్ ఆల్సో అన్ని కూరల్లో స్పైసెస్ కానీ అన్ని దే ఆర్ వెరీ గుడ్ అండి. లాట్ ఆఫ్ స్పైసెస్ కంటైన్స్ యాంటాక్సిడెంట్స్. అండ్ ఎస్పెషల్లీ మనం అసలు మాకు ఆంకాలజీ సంబంధించి ఒక బుక్ ఉంటుంది బైబుల్ లాగా, డివిటా అని, దాంట్లోనే ప్రిస్క్రైబ్ చేశారు. వన్ థింగ్ విచ్ హ్యాస్ అదే ఈ క్యాన్సర్ని అరకట్టే లక్షణం ఉన్న ఒకటి ఏంటంటే కర్క్యూమిన్ అని ఇచ్చారు. కర్క్యూమిన్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫుడ్ ఫర్ ఏజ్ ఓల్డ్ కదండి. పసుపు లేకుండా మనం ఏమీ వండుకోము.
సో ఆ తర్వాత ఇలా సైంటిఫిక్ గా వచ్చిన తర్వాత వెస్టర్న్ లో ఈ కర్క్యూమిన్ టాబ్లెట్స్ తయారు చేసి అవి తింటాం మొదలు పెట్టారు. ఇమ్యూనిటీ బాగా పెంచుతుందండి. అండ్ మనకు అసలు ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ ఫుడ్. అది లేదు, పసుపు లేని ఏమి వండుకోము మనము. సో అట్లా మన మన ఫుడ్ అంతా చాలా సైంటిఫిక్ బేసిస్ మీద ఉంటుందండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఏంటి ఈ జనరేషన్ అయి నచ్చక ఫాస్ట్ ఫుడ్స్కి వెళ్తాము. ఇది అలా అంటే హ్యాజ్ ఎ లేడీస్ మనం ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు మన వరకు అయితే కొంచెం ఈ ట్రెడిషన్ ఫాలో అవుతున్నామండి. మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ వచ్చిన ఆహార అలవాట్లే మనకు ఉన్నాయి. బట్ అది మన ఫ్యూచర్ జనరేషన్ కూడా అలవాటు చేస్తాం అనేది మన బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే వెళ్తూ వెళ్తూ అక్కడ అలాగ ఒక పెద్ద కాఫీ బ్రాండ్ దగ్గర ఆగి, స్టార్ బక్స్ దగ్గర ఎక్కడో ఆగి ఒక క్యారమల్ లాటే, ఒక క్యారమల్ క్యాపుచినో తాగితే అది ఈజీగా 300 పైన క్యాలరీస్ అండ్ అన్ని అడిషన్స్ తో పాటు వచ్చేసింది. సో అది నార్మల్ అయిపోయింది. ఇదివరకు ఏంటి వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో బయటకు వెళ్ళేవాళ్ళు. అండ్ సో మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. లైఫ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజ్ ఒకటి ఇంపార్టెంట్ అండి. ఎవ్రీ పర్సన్ అంటే ఎక్సర్సైజ్ కూడా అంటే ఎవ్రీడే మ్యారథాన్స్ రన్ చేస్తాం ఏం అవసరం లేదండి. ఎవ్రీడే ఇంతని ఒక 3 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ అట్లీస్ట్ 3 to 4 days ఇన్ ఏ వీక్ చేసినా కూడా సరిపోతుంది ఎక్సర్సైజ్. అండ్ ఏదన్నా సమస్య వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదిస్తాం అనేది నేర్చుకోవాలి. అది అలానే తగ్గుతుందిలే, అది ఏం లేదులే. మోస్ట్ ఆఫ్ ద ఇండియాలో ఈ క్యాన్సర్స్ కానీ ఏ డిసీజ్ అయినా కానీ 70% కొంచెం లేట్గానే వస్తున్నారు. అంటే అక్రాస్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. అంటే బీట్ అంటే ఎవరైనా ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ కానీ సోషియో ఎకనామిక్ స్టేటస్లో అతీతంగా అందరూ ఈవెన్ ఎడ్యుకేటెడ్ అందరు కూడాను లేట్ స్టేజెస్లోనే వస్తున్నారు. అండ్ ఈ స్క్రీనింగ్ ఒకటి చేసుకోవాలండి, ఎస్పెషలీ లేడీస్ 40 దాటిన అంటే 1 in 28 ఉమెన్కి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని మన గణాంకాలు చెప్తున్నాయి. 40 దాటిన ప్రతి స్త్రీలు కూడాను మహిళలు అందరూ కూడా ఈ మ్యామోగ్రఫీ టెస్ట్ చేయించుకోవాలండి. మ్యామోగ్రఫీ అండ్ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ ఇది చేయించుకోవటం వలన అంటే మనకు చేతికి తగలాలంటే అది అట్లీస్ట్ ఒక చిన్న చెర్రీ సైజ్ అనుకోండి అంటేనే తగులుతుంది మన చేతికి. అప్పటికే కొన్ని ఈ క్యాన్సర్స్లో కూడా అగ్రెసివ్ టైప్స్ ఉంటాయండి. ఆ అగ్రెసివ్ టైప్స్ అయితే మన చేతికి తగిలే లోపలే డ్యామేజ్ అయిపోతుంది, వేరే బ్లడ్లోకి వెళ్ళిపోయి వేరే అవయవాలకు స్ప్రెడ్ అయిన కూడా చూసామన్నమాట. అందుకని ఈ మ్యామోగ్రఫీలో ఏంటంటే చిన్న ఆవగింజ సైజులోనే మిల్లీమీటర్ సైజులో తెలుస్తుంది. అప్పుడు దాని యొక్క పరిణామాలు తక్కువ ఉంటాయి అన్నమాట, అట్లీస్ట్ డ్యామేజ్ అనేది తక్కువ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ బ్రెస్ట్, వీలైతే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అంటే ఇండికేషన్ ఉన్నప్పుడు అది కూడా చేయించుకోవచ్చు. అంటే ఒక జస్ట్ సింపుల్ టెస్ట్ చాలా వరకు బయటపడతాయి. దాంట్లో ఎక్కడ ఏమన్నా కిడ్నీలో ఏమన్నా ట్యూమర్ ఉన్నా, లివర్లో ఏమైనా ట్యూమర్ ఉన్నా, యూట్రస్లో ఉన్నా, ఓవరీస్లో ఉన్నా బయటపడుతుంది. సో ఈ టెస్ట్లు రెగ్యులర్గా చేయించుకోవాలి. అండ్ ఏదన్నా ఇప్పుడు ఈ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ అలా ఉంటే కంట్రోల్ పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే స్ట్రెస్. మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఎస్పెషలీ సో ద బ్రెస్ట్ క్యాన్సర్ నేను నా అబ్జర్వేషన్, ఎందుకంటే ఎక్కువ ఉమెన్ కాబట్టి బ్రెస్ట్ చాలా వరకు వస్తాయి. చెప్పాలి మ్యామ్, బికాజ్ ఇది క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే చెప్పలేకపోతున్నారు. అట్లీస్ట్ మీరు ఒక కామన్ థ్రెడ్ చూసారు కదా. అవును, అంటే ఈ ఉమెన్ నేను చూశానండి. అంటే అది నేనే స్పెసిఫిక్గా సైంటిఫిక్ స్టడీ అట్లా పేపర్ అట్లా లేకపోయినా కానీ వి అబ్జర్వ్ కదండి. బట్ ఉమెన్ స్ట్రెస్గా అంటే ఇప్పుడు సింగిల్ ఉమెన్ దోస్ హు ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ వాళ్ళకి ఎక్కువ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఎస్పెషలీ సో ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అండి. అదర్ రీజన్స్ ఏంటంటే లైఫ్ స్టైల్ మారిపోవటము. ఇప్పుడు అన్నీ మారిపోయినాయి కదండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు మన జనరేషన్కి ఇప్పటికి మనం చూసుకుంటే ఈ ఏజ్ ఆఫ్ మెనార్కీ తగ్గిందండి. అప్పుడు 13-14 ఉంటే ఇప్పుడు ఏజ్ ఆఫ్ మెనార్కీ 9-10-11 మ్యాక్సిమం. మెచ్యూరిటీ 10-11కే అమ్మాయిలు మెచ్యూర్ అవుతున్నారు. అండ్ ఏజ్ ఆఫ్ మెనోపాస్ యావరేజ్ అప్పుడు 48, 49, 45 నుంచి 48 వరకు వచ్చేసేది మెనోపాస్. ఇప్పుడు యావరేజ్ ఏజ్ 51, 52-53 ఇయర్స్ కూడా ఉమెన్ ఆర్ మెన్స్ట్రుయేటింగ్. 53-54 వరకు కూడా ఉమెన్ ఆర్ మెన్స్ట్రుయేటింగ్. అండ్ ఇయర్స్ ఆఫ్ హార్మోన్ ఎక్స్పోజర్ పెరిగింది. పైగా మనం త్రాగే నీళ్ళు, తినే ఆహారం, పీల్చే గాలి అన్నీ కలుషితము. అండ్ ఎస్పెషలీ ఈ మనం పాలు వీటన్నిటికి కూడా ఏది న్యాచురల్ గా రావట్లేదండి. ఎన్నిటిని అంటే ఎంత హెల్దీ అని అనుకున్నా, హోమ్ కుక్డ్ అనుకున్నా, ముడి పదార్థాలన్నీ కూడా కంటామినేటెడ్, అడల్టరేటెడ్. ఇప్పుడు పాలు తీసుకున్నాం అనుకో, ఏదైనా ఇంజెక్షన్ ఆక్సిడెంట్ ఇవ్వండి గోవులకి ఇస్తున్నారు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉంటుంది డెఫినెట్ గా. అండ్ ఈవెన్
మీట్ మనం తినే మీట్లో కూడా అన్ని హార్మోన్ డ్రివెన్ ఇవన్నీ ఇంక్రీజ్ ఇయర్స్ ఆఫ్ హార్మోన్ ఎక్స్పోజర్ కూడా పెరిగింది. ఇవన్నీ కూడా ఒక కారణం, ఈ మహిళల్లో క్యాన్సర్స్ ఎక్కువ అవటానికి ఇవన్నీ కారణం. సో ఇది ఇప్పుడు క్యాన్సర్లు పెరిగిపోయాయి. అఫ్ కోర్స్ ఇండియా ఇప్పుడు ఇదివరకు ఉన్న హెల్దీ ఇండియా అంటే ఎక్కడో మూలకు ఒక పెద్ద పెద్ద కేసు మహమ్మారి లాంటి వ్యాధి చూసేవాళ్ళం. ఒకప్పుడు అంటే మనకి టీబీ లాంటి ఎంత సివియర్ ఎండమిక్స్ ఉన్నా కూడా డీల్ చేసుకున్నాం. బట్ అప్పుడు ఇండియా హెల్దీగా ఉండేది, ఇప్పుడు అన్హెల్దీగా మారింది అనుకుంటున్నాం. సో 3 ఫ్యాక్టర్స్ చెప్పాలంటే మ్యామ్ మనం ఇప్పుడు ఇండియా అన్హెల్దీగా మారడానికి ఏం చెప్తారు? ఒకటి లైఫ్ స్టైల్ అండి. నేను ఇప్పుడు ఆల్ చెప్పిన ఫ్యాక్టర్స్ అన్ని అంటే మన చేతుల్లో లైఫ్ స్టైల్ కూడా కొన్నేమో కరెక్టబుల్ కాజెస్ ఉంటాయి, కొన్ని నాన్ కరెక్టబుల్ కాజెస్ ఉంటాయండి. ఇప్పుడు కొన్ని మన చేతుల్లో ఉండవు. అంటే ఇప్పుడు మనం తినే ఆహారం, పీల్చే గాలి, తాగే నీరు మన చేతుల్లో ఉండేది కాదు. అన్ని కలుషితమైనవి. ఇప్పుడు పాలంటే ఇక్కడ ఆర్గానిక్ అన్ని ఎవరు తెచ్చుకోలేరు. ఇప్పుడు మన సిటీస్ లో ఉన్నాం అనుకో, వీ హావ్ టు డిపెండ్ ఆన్ ప్యాకెట్స్, ఇవే డిపెండ్ అవ్వాలి. సో లైఫ్ స్టైల్ ఇస్ వన్ థింగ్. లైఫ్ స్టైల్ ఇస్ ది థింగ్. అండ్ ఇంకోటేమో ఈ ఫాస్ట్ దీని వల్ల స్ట్రెస్ ఎక్కువైపోయిందండి. అదొకటి స్ట్రెస్ అంటే ఇప్పుడు ఉమెన్ అనుకోండి, ఒకప్పుడు ఉమెన్ ఈజ్ కన్ఫైన్ టు ద హౌస్. మనం నీతి సారాలో డిస్క్రైబ్ చేస్తారు కదా, ఐడియల్ ఉమెన్ కార్యేషు దాసి కర్ణేషు మంత్రి భోజ్యేషు మాత అని. దే ఆర్ ద వర్చ్యూస్ డిస్క్రైబ్ ఫర్ ద ఐడియల్ ఉమెన్. బట్ ఇప్పుడు ఈ తరంలో స్త్రీలు they are not neglecting those. In addition, not instead of that, in addition to performing all those virtues, they are excelling in their careers. అండ్ దే ఆర్ బయట చూస్తే ఏ రంగంలో చూసినా కానీ, ఈవెన్ స్వచ్ఛంద సంస్థలు కూడా, ఉమెన్ రన్ చేసిన స్వచ్ఛంద సంస్థలే చాలా టాప్ పొజిషన్లో ఉన్నాయండి ఇప్పుడు చూస్తే. అండ్ ప్రతి దాంట్లో కూడా వాళ్ళు దే ఆర్ మేకింగ్ మార్క్ ఇన్ దేర్ కెరీర్స్. ఇల్లు కూడా సమర్థవంతంగా చేసుకుంటున్నారు. ఇట్ ఈస్ మల్టీ టాస్కింగ్ అండి. వీఆర్ ఎబుల్ టు డూ. బట్ ఆ స్ట్రెస్ అనేది చాలా ఉమెన్ ఎస్పెషలీ సో మెన్ కూడా చాలా బిజినెస్లని దాన్ని చాలా లైఫ్ స్టైల్ అంతా మారిపోయిందండి. సో అదొక కారణం. స్ట్రెస్ ఈజ్ బిగ్ రీజన్. సో లైఫ్ స్టైల్ స్ట్రెస్ కాకుండా ఏజ్, మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా పెరిగింది, స్పాన్ పెరిగింది కాబట్టి యాజ్ యూ గ్రో ఓల్డ్ ఆల్ దీస్ హార్ట్ అటాక్స్ కానీ క్యాన్సర్స్ కానీ ఎక్కువ ఎంకన్నా ఓల్డ్ లోనే వస్తాయి కదా. మన ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజ్ 45 years అండ్ అరౌండ్ దట్. బట్ ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 75, 80 లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఈవెన్ 80 years కూడా వాళ్ళు ఇండిపెండెంట్ గా దే ఆర్ ఎబుల్ టు ట్రావెల్, ఫారెన్ ట్రావెల్ వెళ్తున్నారు చిల్డ్రన్ దగ్గరకో లేకపోతే వాళ్ళు ఫన్ ట్రిప్స్ కో. 80 years కూడా దే ఆర్ ఇండిపెండెంట్లీ ట్రావెలింగ్. సో ఆల్మోస్ట్ డబుల్ అయింది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సో యాజ్ యూ గ్రో ఓల్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కామన్ ఓన్లీ. చాలా ఐ థింక్ కరెక్ట్ గా మీరు చెప్పినట్టు అన్ని మన స్పాన్ పెరుగుతున్న కొద్దీ సమస్యలు కూడా పెరుగుతాయి. దాని మేనేజ్మెంట్ కూడా బాగా ఇప్పుడు సమర్థంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం, సమర్థవంతంగా. డాక్టర్ గీతా నాగేశ్వరి, మీరు ఇందాక ఇంట్లో నేను నాలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు ఎవరైనా వర్కింగ్ విమెన్ ఇవాళ వంట చేద్దామని చెప్పి మనం వెళ్తాం. అరే ఇంట్లో పసుపు అయిపోయింది, ఎండుకుంది. ఇదివరకు అయితే ఊళ్ళలో పసుపు కొట్టి తీసుకొచ్చేవాడు. పసుపు ఊరి నుంచి పసుపు, కారం, బియ్యం అన్నీ వచ్చి. ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు అందరికి. షాప్కి వెళ్తాం, ఒక పేరుగాంచిన బ్రాండ్తో పసుపు తీసుకుంటాం, కారం తీసుకుంటాం. నేను ఈ బ్రాండ్ చూపించట్లేదు, బట్ టిపికలీ వీటిలో మీరు ఆంకాలజిస్ట్ కాబట్టి వీటిలో ఏంటంటే మనకి కల్తీ ఫుడ్ కలర్ ఒకటి, రెండోది అవి ప్రిజర్వ్ అవ్వడానికి లెడ్ కలుపుతున్నారు అని చెప్పి చాలా మనం వింటూ ఉంటాం. సో టెల్ us అబౌట్ దిస్ మ్యామ్. దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఇక్కడ రోజు వాడతాం పసుపు, మనం కారం కూడా రోజు వాడతాం. పసుపులో కూడా కర్క్యూమిన్ కంటెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మన ఇక్కడ గ్రో అయిన దానికన్నా కూడా మాకు నార్త్ ఈస్ట్ నుంచి పంపుతారు. నార్త్ ఈస్ట్ లో ఉన్న ఆ పసుపులో కర్క్యూమిన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా కొన్ని పాకెట్ ఆఫ్ ఏరియా అరకులో ఉంటుంది, దాంట్లో ఇక్కడికన్నా బెటర్, కానీ అది కూడా అంత కాదు. నార్త్ ఈస్ట్ లో గ్రో అయిన పసుపులో కర్క్యూమిన్ చాలా ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కర్క్యూమిన్ ఇస్ ద వన్ థింగ్ విచ్ ప్రివెంట్స్ క్యాన్సర్ అండ్ ఆల్. సో అదొకటి. అండ్ ఏదైనా కానీ మనం అంటే ఎంత FSSAI ముద్ర ఉన్నా కానీ, ఎంత క్వాలిటీ టెస్టింగ్ ఉన్నా కానీ మనకు తెలీదు. లెడ్ కంటెంట్ ఉన్నది మనకు తెలిసిందండి చాలా. అంటే తెలియదండి అడల్ట్రేషన్ అంటారు. మనం ఇప్పుడు అవి వాడక తప్పదు కదండి. అన్ని ఇది కాకపోతే ఇంకోటి కూడా అవి వాడాల్సిందే కదా. అవును. కాబట్టి ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు మన వంట చేసేటప్పుడు? అంటే వంట చేసేటప్పుడు జాగ్రత్తలు అంటే ఏమన్నా వీలైతే, అంటే మనకు అవకాశం ఉండి మనకుంటే అలా మనం ప్యూర్ ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని అవి చేయించుకోవటం, దట్ ఈస్ ద వన్ థింగ్.
అలాగే టెఫ్లాన్ కోటెడ్ ఈ నాన్ స్టిక్లు వీటి గురించి మీ అభిప్రాయం ఏంటి? వాటిలో కూడా అంటే కార్సినోజెనిక్ పదార్థాలు ఉంటున్నాయి అని అంటున్నారు. గుడ్ కంపెనీస్ స్టిల్ వీఆర్ యూజింగ్ నాన్ స్టిక్, బట్ ఏజ్ ఓల్డ్గా మనం మన ఇంట్లో మళ్ళీ కొంతమంది మట్టి పాత్రలకు కూడా దిగుతున్నారండి. మట్టి చాలా పాత్రలు మంది మంచివి కదా? చాలా మంది అంటే మళ్ళీ అంటే ఏదో అంటారు కదా, మళ్ళీ పాత. పాత కాలానికి అన్ని అన్ని మళ్ళీ దే ఆర్ గెటింగ్. మంచి ఏంటది ఇత్తడితో టిఫిన్ క్యారియర్లు, ఇత్తడి గిన్నెలో ఉండేది అమ్మ అన్నం చిన్నప్పుడు. అవును అవును. అలాగే మీరు అన్నట్టు మట్టి పాత్రలో కూడా మనకి అవును. ఏదైనా వండుకుంటే చాలా రుచిగా కూడా ఉంటుంది. మట్టి పాత్రలకి దిగుతారు కొంతమంది, ఇళ్ళలో వండుతున్నారు మట్టి పాత్రలు. బట్ అన్నిటికీ మన చేతుల్లో ఉండదు కదండి. మనం ఫాస్ట్ లైఫ్ లో వి కాన్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అంతే కదా. చాలా కానీ ఉన్న దానిలో మనం అవాయిడ్ చేయాలి, క్లీన్ ఫుడ్ తినే ప్రయత్నం అయితే చేయాలి. మీరు ఇంత బిజీ ఆంకాలజిస్ట్ గా ఉంటూ సర్జరీ చేస్తారు రోజు, మీ ఆరోగ్యాన్ని మీరు ఎలా కేర్ తీసుకుంటారు? ఏం తింటారు మీ బ్రేక్ఫాస్ట్ కి? మీరేం జాగ్రత్తలు పాటిస్తారు? బయట తింటారా ఫుడ్? బయట తక్కువేనండి. అంటే బయట తక్కువ అంటే ఎప్పుడన్నా ఏదో పెళ్ళికి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వీల్ హ్యావ్ ఇట్. బట్ ప్రత్యేకంగా బయట రెస్టారెంట్కి వెళ్తాము అది తక్కువే. మేము ఇప్పుడు అనిపించదా ఫ్యామిలీతో బయటకు వెళ్ళాలి? ఒకేషన్ వస్తే మనకి ఏదొచ్చినా మనకి మన కల్చర్ లో ఫుడ్డే కదా మెయిన్. ఎప్పుడన్నా వెళ్తాము, అదేం కాదు, ఎప్పుడన్నా వెళ్తాము. కానీ ఇంట్లో కూడా ఎంజాయ్ చేస్తాము ఫ్యామిలీ అందరం కలిసి ఫ్యామిలీతో. అండ్ ఇంకేంటంటే నేను నార్మల్ ట్రెడిషనల్ ఏజ్ ఓల్డ్ ఇంట్లో చేసే ఐల్ హ్యావ్. సో బాగా వర్షం పడుతుంది, మధ్యాహ్నం పూట బజ్జీలు పునుగులు మీ ఇంట్లో వేశారు, మీరు తింటారా? ఫ్రైడ్ ఫుడ్ అని అవాయిడ్ చేస్తారా? అది తింటామండి. ఎవ్రీథింగ్ మోడరేషన్ ఇస్ గుడ్ అని చెప్పాను, తినకూడదని ఏం లేదు. అలాగే ఎక్సర్సైజ్ చేస్తారా డాక్టర్ గీతా నాగేశ్వరి? ఎక్సర్సైజ్ అంటే రోజు కుదరదు, కానీ కుదిరినప్పుడు చేస్తానని. అంత ముందు లేదు, దానివల్ల కొంచెం నాకు అనిపిస్తుంది. కేబిఆర్కి వెళ్తా ఉంటాను వీలైనప్పుడల్లా వాకింగ్కి. అక్కడే కొంచెం లేడీస్ అందరూ కొంచెం ఈ స్ట్రెచ్చింగ్స్ అవి చేస్తూ ఉంటాము. బాగుంది. ఐ థింక్ మీరు ఆరోగ్యంగా ఉంటే మీ పేషెంట్లు చూసి మిమ్మల్ని మీ చిరునవ్వును చూసి సగం జబ్బు తగ్గిపోతుంది. సర్జికల్ ఆంకాలజీలో ఇప్పుడు లేటెస్ట్ గా ఏం భరోసా వస్తుంది మనకి? ఎలాంటి క్యాన్సర్ వచ్చినా మనం క్యూర్ చేసుకోవచ్చు? అంటే ఏ క్యాన్సర్ వచ్చినా క్యూర్ చేసుకోవచ్చండి, ప్రొవైడెడ్ ఎర్లీ డయాగ్నోసిస్ ఉంటే. ఏంటంటే ఇప్పటికి ఈ క్యాన్సర్ రీసెర్చ్ మీద కానీ అమెరికాలో వీటి రోజుకి అంటే నెలకి ఒక కొత్త మాలిక్యూల్ వస్తాయండి. మన నోర్లు కూడా మ్యాప్స్ అని మిప్స్ అని వస్తూ ఉంటాయి అన్నమాట. వి కాంట్ ఈవెన్ రిమెంబర్. అట్లా నెలకి ఒక్కొక్క మాలిక్యూల్ వస్తుంది. అంటే అది ఒక మాలిక్యూల్ మార్కెట్లోకి రావాలంటే ఎంత రీసెర్చ్ చేశాక వస్తుందో, దానికి ఎంత స్పెండ్ చేయాలో, అంటే బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేస్తున్నారు క్యాన్సర్ రీసెర్చ్లో. ఎంత స్పెండ్ చేసినా, ఎంత అత్యాధునికమైన ట్రీట్మెంట్ ఉన్నా కానీ, చికిత్స ఉన్నా కానీ, key to success, key to long-term survival, key to cure in cancer is only early diagnosis. Right. Early diagnosis. ఇప్పుడు క్యాన్సర్ ఆల్ సర్జరీస్ ఎర్లీ డయాగ్నోసిస్ ఉంటే డెఫినెట్గా క్యూర్ రేట్స్ ఎక్కువ ఉంటాయండి. రైట్. మరి ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే క్యాన్సర్లో ట్యూమర్ బయాలజీ ఇస్ ద కింగ్ అండి. ట్యూమర్ బయాలజీ వెరీ వెరీ అగ్రెసివ్ ఉంటే మనం ఏమీ చేయలేం, అంటే ఎంత చేయలేం క్యాన్సర్ని. ఎంత కీమోథెరపీ ఇచ్చినా, ఎంత ఇచ్చినా కానీ బయాలజీ ఇస్ అగ్రెసివ్, వి కాంట్ డూ ఎనీథింగ్. ఏ ఒక్కరు సిమ్టమ్స్ వచ్చినా కానీ అంటే తెలుస్తూ ఉంటుంది. ఇలా మనకు ఎక్కడన్నా పుండై అది హీల్ అవ్వకపోయినా కానీ, దగ్గు అంటే దగ్గు సాధారణంగా 1 వారం ఉంటుంది, 2 వారాలు ఉంటుంది. అంతకు మించి 1 నెలల తరబడి దగ్గు వచ్చిందే డెఫినెట్గా డాక్టర్ సంప్రదించాలి. అలానే ఏదన్నా ఇక్కడ లోపల పుండ్లు కానీ, నోట్లో ఇక్కడ నెక్లో ఏదైనా నోట్స్ కానీ ఉన్నా కానీ, అండ్ బాడీలో ఎక్కడైనా స్వెల్లింగ్ ఉన్నా కానీ, అండ్ మలమూత్ర విసర్జనలో ఏదైనా తేడా ఉన్నా కానీ, అండ్ బ్లడ్ ఏమైనా వస్తున్న యూరిన్లో కానీ, మోషన్లో కానీ, లేకపోతే మెనోపాస్ అయిన తర్వాత మహిళలకి బ్లీడింగ్ కానీ, స్పాటింగ్ చిన్న రక్తం చుక్కలా కనిపించినా కానీ, ఇవన్నీ సిమ్టమ్స్ రెడ్ ఫ్లాగ్స్. అలర్ట్గా ఉండాలి. అలా ఏదైనా కొంచెం తినగానే పొట్ట ఫుల్గా ఉండటం కానీ, అజీర్ణంగా ఉండటం కానీ, పొట్ట ఉబ్బరంగా ఉండటం కానీ, పొట్ట ఉబ్బిపోవటం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ ఎలాంటివి ఉన్నా కానీ వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అలానే రొమ్ములో గడ్డలు కానీ, కణితలు కానీ, చెనుమోల్లో చాలా మందికి సడన్ ఇచ్చింగ్ విపరీతంగా వస్తుంది బ్రెస్ట్ లో. ఇది చాలా మంది అడిగారు మమ్మల్ని. ఏదున్నా కానీ ఒకసారి డాక్టర్ సంప్రదించి ఏమున్నా ఉందా అని నిర్ధారించుకోవటంలో తప్పేం లేదండి. ఎందుకంటే ఇప్పుడు బ్రెస్ట్లో గడ్డలు ఉన్నా కానీ అది 20%, 10 to 20% క్యాన్సర్స్ అవుతాయి. మిగతా 80 to 90% బినైన్ లంప్సే.
ఫైబ్రాయిడ్ బట్ ఇది క్యాన్సర్ గడ్డ, బినైన్ గడ్డ, అదే నార్మల్ గడ్డ అనేది నిర్ధారించుకోవటం మాత్రం చాలా అవసరం. సో అయితే మీరు ఇచ్చిన పాయింటర్స్ ఫుడ్లో మనం పాటించే మోడరేషన్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే మాత్రం 100% ఐ థింక్. అన్ఫార్చునేట్లీ క్యాన్సర్ డయాగ్నోస్ అయినా కానీ ఇప్పుడు చికిత్స చేసేటప్పుడు ఎవరైతే ఏ పేషెంట్ అయితే పాజిటివ్ మైండ్ సెట్లో ఉంటారో, ఇది నన్ను ఏం చేస్తుంది, నన్ను ఏం చేయలేదు, ఐ కెన్ ఫైట్ ఇట్ అవుట్ అని అనుకుంటారో వాళ్ళు డెఫినెట్లీ ఈ క్యాన్సర్ మీద డెఫినెట్గా వాళ్ళు జయించగలరు. చాలా బాగుంది. నేను అదే ఏం చేస్తారనమాట ఈ క్యాన్సర్ అని వినగానే, ఎస్పెషలీ సో ద యంగ్ ఉమెన్, అంటే దోస్ ఫ్యామిలీస్ ఆర్ యంగ్ ఉంటారు కదండి, పిల్లలు అప్పుడే డిగ్రీలు, టీనేజ్ పిల్లలు, అబౌట్ జస్ట్ అడల్ట్ లోకి ఎంటర్ అవటం, జస్ట్ డిగ్రీస్ అలా కంప్లీట్ అవుతాం, లైక్ ఇంటర్మీడియట్లో ఉంటాం, అలా ఏజ్లో వచ్చినప్పుడు మదర్స్కి డెఫినెట్గా అంటే తనకి క్యాన్సర్ అనగానే భయము, తనకేమన్నా అయితే ఫ్యామిలీ తనకన్నా కూడా ఫ్యామిలీ ఏమైపోతుందో, పిల్లలు ఏమైపోతారో అని ఆందోళన, అది సహజం ఎవరికైనా కానీ. దానివల్ల చాలా డిప్రెషన్కి వెళ్తారు. సో వీళ్ళ కౌన్సిలింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మోర్ దెన్ ట్రీట్మెంట్, ఫస్ట్ కౌన్సిల్ చేశాక నేను ట్రీట్ చేస్తాను. ఎందుకంటే చాలా వరకు మేము కౌన్సిల్ చేసి, ఒక్కసారి మేము కౌన్సిల్ చేస్తాం కన్నా కూడా కొంతవరకు కన్విన్స్ అవుతారు. ఆల్రెడీ అదే జబ్బులో బారిన పడి చికిత్స పొంది దాన్ని జయించి నార్మల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు కొంతమంది నెంబర్స్ పేషెంట్స్ కొంతమంది కౌన్సిలింగ్ రెడీగా ఉంటారు, వేరే వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాను. అలాంటి సమయంలో ఒకసారి వీళ్ళతో మాట్లాడండి, వీళ్ళు చాలా బాగా చెప్తారు మీకు, వీళ్ళు కూడా ఇలానే అప్పుడు ఫస్ట్ ఫేస్ చేశారు, ఇప్పుడు అంతా చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, దే ఆర్ డూయింగ్ జాబ్స్, దే ఆర్ డూయింగ్ బిజినెసెస్, భరోసా. అలా వాళ్ళు మాట్లాడినప్పుడు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారండి. పేషెంట్ సపోర్ట్ గ్రూప్ అంటాం కదా, అట్లా. ఇప్పుడు మేము కౌన్సిల్ చేస్తాం, ఒకవేళ అప్పుడు కూడా వాళ్ళు ఇంకా డిప్రెషన్లో ఉంటే వేరే ఈ పేషెంట్ సపోర్ట్ గ్రూప్ అని వాళ్ళతో చేయించుతాము. ఆ తర్వాత కొంతవరకు అంటే ఏ న్యూస్ అయినా విన్నప్పుడు ఫస్ట్ ఇది ఉంటాయి కదండి, ఈ స్టెప్స్. డినయల్ ఉంటుంది అంటారు, డాక్టర్ అది నా రిపోర్ట్ కాదేమో డాక్టర్ గారు, నాకు అలా రాదు, అలా అని నాకెందుకు వస్తుంది, తర్వాత యాంగ్రీ అనమాట, నాకు ఎందుకు వస్తుంది డాక్టర్ గారు, పక్కన వాళ్ళు రోజుకి ఇన్ని పెట్టెలు స్మోకింగ్ చేస్తారు, అవి చేస్తారు, ఈ చేస్తారు, ఆల్కహాల్ తీసుకుంటారు, నేను టీ టోటలర్ని, చాలా మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాను, యోగా చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, వెజిటేరియన్, నాన్ వెజ్ కూడా తిన్ను, నాకెందుకు వచ్చింది అనే ఇదిలో ఉంటారు, యాంగర్లో ఉంటారు. తర్వాత డినయల్, యాంగర్, తర్వాత బార్గెనింగ్కి వస్తారు, తర్వాత యాక్సెప్టెన్స్ ఉంటుంది. వన్స్ దే యాక్సెప్ట్ దిస్, వాళ్ళని అప్పుడు కొంచెం పాజిటివ్ మైండ్ సెట్లోకి తీసుకెళ్తే డెఫినెట్గా ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ కానీ, ఇది జర్నీ కదండి, ఒక్కరోజు. ఇప్పుడు కార్డియాక్ సర్జరీ అనుకోండి, ఒక రోజు వారం రోజులో ఒక డెఫినెట్ పీరియడ్, ఇది అట్లా కాదు కదా, మనము రిలాప్స్ కాకూడదు. మళ్ళీ సర్జరీ అయిన తర్వాత కీమోథెరపీ ఒక 6 నెలల పాటు ఉంటుంది మామూలు అందరి పేషెంట్స్కి. ఆ తర్వాత మళ్ళీ రేడియేషన్ ఉంటుంది 1 నెల. ఇవన్నీ ఆ కీమోథెరపీ అప్పుడు తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కాదనట్లేదు. కానీ కీమోథెరపీ అంటేనే అంటే ఏంటంటే మన దేశంలో ఏంటంటే ఒకరికి వచ్చింది అంటే అందరూ సలహాలు ఇస్తారు. ఆ సలహాలు, అమ్మో కీమోథెరపీయా, పలానా వాళ్ళకి ఇస్తే అట్లయింది, పలానా వీళ్ళు భయపడిపోతారు. అలా కాదు, ఎప్పుడు పాజిటివ్గా ఇవ్వాలన్నమాట కౌన్సిలింగ్. కీమోథెరపీ అంటే వాళ్ళు ఏంటో ఒక భూతం లాగా చూస్తారు. అది అంటే సర్జరీకైనా యాక్సెప్టెన్స్ ఉంటుంది, కానీ కీమో అనేసరికి చాలా మంది అంటే మనకి గతంలో విన్నవి జుట్టు ఊడిపోవడం, ఇలాంటివన్నీ విని దాని సైడ్ ఎఫెక్ట్స్ జుట్టు ఊడిపోవటం ఏముందమ్మా, మళ్ళీ థిక్గా వస్తుంది, ఎంతమంది తిరుపతి వెళ్ళి గుండు చేయించుకుంటే మళ్ళీ ఒత్తుగా వస్తుంది కదా, అలానే వస్తుంది. ఒక ఫ్యూ మంత్స్ అసలు మీరు స్టాప్ చేసిన ఎమ్మటే ఫ్యూ మంత్స్లో వచ్చేస్తుంది హెయిర్, మీరు బాగుంటే చాలు, హెయిర్ ఈజ్ నాట్ ఏ ఇష్యూ అంటే ఇంటారు. అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుందండి. మిగతా అన్ని సైడ్ ఎఫెక్ట్స్ కానీ అన్ని, ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎదుర్కోవటానికి, వామిటింగ్స్ ఇవన్నీ ఎదుర్కోవటానికి మంచి మెడిసిన్స్ వచ్చినాయి. అన్ని డెఫినెట్గా అందరూ మానిటర్ చేస్తూ ఉంటాం కదా ప్రతిదీ. అందుకని అలా కొంచెం కౌన్సిల్ చేస్తే అప్పుడు దీనికి వస్తారు. టు ద ఎక్స్టెంట్ ఏంటంటే కీమోథెరపీ ఇస్తాం అనగానే వాళ్ళు భయపడిపోయి, ఎవరు భయపడిపోయి అసలు పొటెన్షియలీ క్యూరబుల్ అంటే వాళ్ళు ఎర్లీ స్టేజ్గా మా దగ్గరకు వచ్చినా కానీ వీటి వల్ల డిలే చేస్తాం. ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఉంటాయి కదా, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వాళ్ళు కూడా మీకు తగ్గిపోతుంది అని చివరి వరకు పెట్టి, అసలు చాలా మంది ఒకళ్ళిద్దరు చాలా మంది పొటెన్షియల్లీ క్యూరబుల్ ఎర్లీగా మా దగ్గరకు వచ్చి, తర్వాత వచ్చినప్పుడు అసలు మొత్తం స్ప్రెడ్ అయ్యి
మొత్తం ట్యూమర్ అంతా బ్రెస్ట్ ఎస్పెషల్లీ బ్రెస్ట్ అంతా ట్యూమర్తో ఫిల్ అయిపోయి ఆ స్టేజ్లో వచ్చారు. అంటే ఏం చేస్తున్నాం, ఇలా ఎందుకు వచ్చారంటే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, ఇంకా తగ్గిపోతుంది అంటున్నారు. ఇంకా మాకు ఇప్పుడు ఇంత వచ్చిన తర్వాత మాకే అనుమానం వచ్చి వచ్చామంటారు. అప్పుడు పొటెన్షియల్లీ క్యూరబుల్ డిలే చేస్తున్నారు. డిలే చేస్తారు, అప్పుడు ఇన్క్యూరబుల్ అయిపోతుంది. సో మొత్తం మీద బట్ ఐ థింక్ మీరు అన్నట్టు అడ్వాన్స్మెంట్స్ అండ్ కరెక్ట్ మెడికల్ కేర్ తో అవును, క్యాన్సర్ ఇస్ వెరీ క్యూరబుల్ దీస్ డేస్ మ్యామ్. క్యూరబుల్ అండి. అండ్ ఎర్లీ డిటెక్షన్ ఇస్ ద కీ. ఎర్లీ డిటెక్షన్ ఇస్ ద కీ టు సక్సెస్ ఇన్ Yeah. క్యాన్సర్. సో డాక్టర్ గీతా నాగేశ్వరి గారు, ఎప్పటికప్పుడు మిమ్మల్ని మేము పలకరిస్తూ ఉంటాం విత్ యువర్ పర్మిషన్. థ్యాంక్ యూ అండి. క్యాన్సర్ కి సంబంధించి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సుమన్ టీవీలో అందించడానికి, నాట్ జస్ట్ అబౌట్ క్యాన్సర్, మన లైఫ్ స్టైల్లో అన్ని వ్యాధులు ఇప్పుడు ముడిపడిపోయి బేస్ లైన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి, డయాబెటీస్ నుంచి, సిండ్రోమ్ ఎక్స్ అని, హైపర్ టెన్షన్ అని, ఇంకా రకరకాల కండిషన్స్ వస్తున్నాయి. అన్నిటి గురించి ఎప్పటికప్పుడు సుమన్ టీవీ వ్యూవర్స్ కి బెస్ట్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి మీకు మేము ఇన్ఫర్మేషన్ అందిస్తాం. మనందరం అప్రమత్తం అవుదాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ స్వప్న గారు.